శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. గత 27 రోజులుగా మనం వేదవ్యాస ప్రణీతమైనటువంటి శివమహాపురాణాన్ని అనుసంధానం చేసుకుంటూ ఉన్నాం. నిన్నటి రోజున అర్జునుడి యొక్క తపస్సు, మూకాసురుడి యొక్క వధ, అర్జునుడికి శంకరుడి యొక్క సాక్షాత్కారం, ఆయనకు కావలసినటువంటి అస్త్రాలు ఇవ్వడం, అంతవరకు మనం శతరుద్ర సంహితలో పూర్తి చేసుకున్నాం. అనంతరం కోటి రుద్ర సంహిత ప్రారంభం చేసుకొని అందులో 12 జ్యోతిర్లింగాల గురించి క్లుప్తంగా చెప్పుకున్నాం. ఆ తర్వాత అత్రీశ్వర మాహాత్మ్యం, నందికేశ్వర మాహాత్మ్యం పూర్తి చేసుకున్నాం. ఈ రోజున 28వ భాగంలో ఉన్నాం. కోటి రుద్ర సంహిత, మూఢాసురుడు యొక్క సంహారం. సూతుడు శౌనకాది ఋషులతో అంటున్నాడు, ఓ మునులారా, గంగాదేవి ఈ తీర్థంలో ప్రవేశించినటువంటి కథని చెబుతున్నాను వినండి. పూర్వం ఋషిక అనేటువంటి పేరు గల దైవభక్తి పరాయణురాలైనటువంటి ఒక బ్రాహ్మణ కన్య ఉండేది. ఆమెకు యుక్త వయసు రాగానే తండ్రి వివాహం చేశాడు. పూర్వజన్మల యొక్క కర్మ ప్రభావం వల్ల ఆమె వైధవ్యాన్ని పొందింది. బాల్యం నుండి శివభక్తి పరాయణురాలైనటువంటి ఆమె భర్త మరణించడం వల్ల తీవ్రమైనటువంటి వైరాగ్యాన్ని పొంది ఈ తీర్థ సమీపంలో ఏకాగ్రమైనటువంటి చిత్తంతో శంకరుణ్ణి ధ్యానిస్తూ కఠినమైనటువంటి నియమాలను పాటిస్తూ గొప్ప తపశ్చర్యకి ఉపక్రమించింది. ఆ సమయంలో మూఢాసురుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఈ ప్రాంతంలో సంచరిస్తూ యవ్వనంలో ఉన్నటువంటి ఈ ఋషికని చూచి బలాత్కారం చేయబోయాడు. అప్పుడు భయంతో శివ, శంకర, పరమేశ్వర, గంగాధర పాహిమాం పాహిమాం అంటూ ఆ అమ్మాయి శివుణ్ణి పలుమార్లు ప్రార్థించింది. వెంటనే రుద్రుడు పార్వతీదేవితో కూడి ప్రత్యక్షమై తన యొక్క తీవ్రమైనటువంటి కోపానల జ్వాలలతోటి ఆ మూఢాసురుని భస్మం చేసి కృపాదృష్టితోటి ఆ ఋషికని విలోకించి వరాన్ని కోరుకోమన్నాడు. దానికి ఆమె చేతులు జోడించి నమస్కారం చేసి, ఓ ఆది దంపతులారా, మీ యొక్క పాదపద్మముల యందు నిశ్చలమైనటువంటి భక్తిని నాకు అనుగ్రహించండి. అంతే చాలు. మరొక్కటి, శంకర, లోకోపకారం కోసం నీవు ఇక్కడ స్థిరంగా ఉండు. అమ్మా పార్వతి, నా కోసం వైశాఖ శుక్ల సప్తమి నాడు నీవు ఈ తీర్థంలో ఉండి భక్తులను అనుగ్రహించు అని ప్రార్థించింది. ఆది దంపతులు తథాస్తు అని అంతర్ధానమైనారు. అప్పటి నుండి ఈ తీర్థం నంది తీర్థంగా, ఇక్కడి శివుడు నందికేశ్వరుడుగా ప్రసిద్ధి పొందారు. ఆ తర్వాత గోకర్ణ క్షేత్రం, మహాబలేశ్వర మాహాత్మ్యం. సూతుడు చెప్తున్నాడు, ఓ శౌనకాది మహర్షులారా, భూలోకంలో పశ్చిమ దిక్కున ప్రఖ్యాతి వహించినటువంటి శివలింగాన్ని గురించి మీకు చెబుతాను వినండి. కపిలా నగరంలో కాలరామేశ్వరుడు, పశ్చిమ సముద్ర తీరంలో మహాసిద్ధేశ్వరులు, గోకర్ణ క్షేత్రంలో మహాబలేశ్వరుడు ఉన్నారు. గోకర్ణ క్షేత్రంలో కోట్ల కొలది శివలింగాలు, తీర్థాలు ఉన్నాయి. శివుడు కృతయుగంలో తెల్లగా, త్రేతాయుగంలో ఎర్రగా, ద్వాపరయుగంలో పచ్చగా, కలియుగంలో నల్లగా ఉంటాడు. ఆ గోకర్ణంలో శివుడు 7 పాతాళాల వరకు వ్యాపించి ఉన్నాడు. కలియుగంలో ఆయన మృదు స్వభావాన్ని కలిగి ఉంటాడు. రావణాసురుడు ఘోరమైనటువంటి తపస్సు చేసి
సంపాదించినటువంటి లింగాన్ని విఘ్నేశ్వరుడు గోకర్ణంలో ప్రతిష్ఠించాడు. విష్ణువు, బ్రహ్మ, ఇంద్రుడు, విశ్వే దేవతలు, మరుద్గణాలు, ఆదిత్యులు, వసువులు, అశ్వినీ దేవతలు, నక్షత్ర సమూహంతో కూడినటువంటి చంద్రుడు, ఈ దేవతలందరూ కూడా మహాబలేశ్వరుణ్ణి తూర్పు ద్వారంలో ఉండి ఆయన్ని సేవిస్తూ ఉంటారు. యముడు, మృత్యుదేవత, చిత్రగుప్తుడు, అగ్నిదేవుడు, పితృదేవతలు, రుద్రులు వీళ్ళందరూ కూడా దక్షిణ ద్వారాన్ని ఆశ్రయించుకొని ఉంటారు. వరుణదేవుడు, సముద్రుడు, గంగ ఇటువంటి నదీ సముదాయం అంతా కూడా పశ్చిమ ద్వారాన్ని ఆశ్రయించుకొని ఉంటారు. వాయుదేవుడు, కుబేరుడు, భద్రకాళి, చండిక మొదలైనటువంటి మాతృమూర్తులు ఉత్తర ద్వారాన్ని ఆశ్రయించుకొని ఉంటారు. ఇక సకల దేవతలు, గంధర్వులు, పితృదేవతలు, సిద్ధులు, చారణులు, విద్యాధరులు, కింపురుషులు, కిన్నెరులు, గుహ్యగులు, గరుడులు, పిశాచాలు, బేతాళాలు, రాక్షసులు, ఆదిశేషుడు, నాగులు, సకల సిద్ధులు, మునులు వీళ్ళందరూ కూడా నిత్యం ఆ మహాబలేశ్వరుణ్ణి సేవించుకుంటూ తమ యొక్క సర్వ కోరికలను తీర్చుకొని సుఖంగా ఉంటున్నారు. గతంలో అనేక మంది ఆ శంకరుణ్ణి సేవించి పరమసిద్ధిని పొందారు. మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్దశి రోజు మహాబలేశ్వరుని గనక సేవిస్తే విశేషమైనటువంటి ఫలాన్ని పొందుతారు. అంటే మాస శివరాత్రి రోజు మాఘమాసంలో, అదే మహాశివరాత్రి. మాఘమాసంలో వచ్చేటటువంటిది మహాశివరాత్రి కదా, టీవీలో అయిపోయింది మనకి. ఒక చండాల స్త్రీ ఆ స్వామిని సేవించి శివలోకాన్ని పొందినటువంటి ఒక విచిత్రమైన కథ ఉంది, చెబుతాను వినండి. పూర్వం ఒక గ్రామంలో సౌమిని అనేటువంటి పేరు గల మంచి రూపం కలిగినటువంటి, లావణ్య రాశి అయినటువంటి, సర్వలక్షణవతి అయినటువంటి ఒక బ్రాహ్మణ కన్య ఉండేది. ఆమెకి యుక్త వయసు రాగానే వివాహం జరిపించి అత్తవారింటికి పంపించాడు తండ్రి. నూతన యవ్వనంలో ఉన్నటువంటి ఆమె భర్తతోటి చాలా కాలం కాపురం చేసింది. కానీ విధి వక్రించిన కారణంగా ఆమె భర్తను కోల్పోయింది. చాలా కాలం సౌశీల్యంతో, సదాచారాలతోటి ఆమె అతి పవిత్రంగా జీవితాన్ని గడిపింది. కానీ యవ్వనోద్రేకాన్ని అణుచుకోలేక ఒకానొక బలహీనమైన క్షణంలో వ్యభిచారిణైపోయింది. ఆమె దుష్ప్రవర్తనకి కోపించినటువంటి బంధువులు, గ్రామస్తులు ఆమెను వెలివేశారు. ఆమె ఎక్కడెక్కడికో పోయింది, స్వతంత్రంగా జీవిస్తూ వచ్చింది. ఆ స్థితిలో ఒక నీచుడితో పొత్తు కుదిరి క్రమంగా మద్యానికి, మాంసానికి అలవాటు పడింది. ఒక కుమారుడు కూడా పుట్టాడు. ఒక రోజున ఆమె భర్త మేకల బేరానికి పొరుగురు వెళ్ళాడు. చీకటి పడగానే ఆ సౌమిని మద్యాన్ని కడుపు నిండా తాగి మాంసాన్ని అభిలషించి పశువుల శాలలోకి వెళ్ళి మద్యం మత్తులో కన్ను మిన్ను గానక ఒక లేగదూడను సంహరించింది. అంటే ఆవు దూడను లోపలికి తెచ్చింది. అది ఆవు దూడను గుర్తించి శివశివ అని ఒక ముహూర్తకాలం శివుణ్ణి ధ్యానించి కూరగా వండుకుని తినేసింది. కొంతకాలానికి ఆమె మరణించి పూర్వజన్మ కర్మ ఫలానుసారంగా ఒక చండాల జాతిలో పుట్టింది. ఆమె పుట్టు గురిడిగా పుట్టింది. బాల్యంలోనే ఆమెకి తల్లిదండ్రులు మరణించారు. వయస్సు కొంచెం వచ్చేసరికి కుష్ఠవ్యాధి కూడా వచ్చింది ఆమె. అటువంటి స్థితిలో ఆమెను ఎవ్వరూ పెళ్లి చేసుకుంటారు? ఆమె బిచ్చమెత్తుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉండేది. చివరికి వృద్ధురాలైంది. ఒక రోజున గోకర్ణ క్షేత్రానికి వెళుతున్నటువంటి భక్త బృందంతో కలిసి గోకర్ణానికి వచ్చింది. అక్కడ కూడా యాచనతో బతుకుతూ ఉన్నాం. ఒక రోజున శివచతుర్దశి నాడు, అంటే మాస శివరాత్రి రోజు, ఒక భక్తుడు ఆమె చేతిలో 3 మారేడు దళాలు ఉంచాడు. అది తినే వస్తువు కాదని ఆమె విసిరేసింది. ఆమె యొక్క కర్మయోగం వల్ల అవి వెళ్ళి శివలింగం మీద పడ్డాయి. ఆ దళాలు ఆనాడు తినడానికి ఆమెకు ఆహారం లభించలే. ఆ మరుసటి రోజు తిరిగి తన స్వస్థానానికి బయలుదేరింది.
వయోభారం వల్ల, తిండి లేని కారణం వల్ల కొంత దూరం నడిచి కుప్పకూలి మరణించింది. అనుకోకుండానే ఆమెకి శివరాత్రి ఉపవాసం, బిల్వ పూజ, జాగరణం, నామస్మరణ ఇటువంటి పుణ్యకర్మల యొక్క ఫలం లభించిన కారణం వల్ల ఆమెకి మహాబలేశ్వరుని యొక్క సన్నిధిలో స్థానం లభించింది. సూతుడు చెబుతున్నాడు, ఓ మునులారా, మీకు ఇప్పుడు గోకర్ణ క్షేత్ర మహత్యాన్ని చెబుతాను వినండి. పూర్వం ఇక్ష్వాకు వంశంలో పరమధార్మికుడు, గొప్ప ధానుష్కుడు అయినటువంటి మిత్రసహుడు అనే మహారాజు ఉండేవాడు. అతని భార్య పేరు మదయంతి. ఒకసారి ఆ మహారాజు సైన్యంతో కూడి ఒక దట్టమైనటువంటి అడవిలోకి వేటకెళ్ళాడు. జంతువులతో పాటుగా తనను సంహరించడానికి వస్తూ ఉన్నటువంటి కమఠాసురుడైనటువంటి దుష్టుణ్ణి కూడా చంపాడు. ఆ దుష్టుడి తమ్ముడు మహారాజును మోసం చేసి జయించాలని నిశ్చయించుకుని మారువేషంతో వచ్చి రాజును ఆశ్రయించాడు. రాజు వాడిని వంటశాలకు అధిపతిగా నియమించాడు తెలియక. ఒక రోజున మహారాజు తన తండ్రి యొక్క తిథి రోజున రాజగురువైనటువంటి వశిష్ఠుడిని భోజనానికి పిలిచాడు. వచ్చినటువంటి వశిష్ఠుడికి వంటవాడి రూపంలో ఉన్న ఆ రాక్షసుడు కూరలో నరమాంసాన్ని కలిపి వడ్డించాడు. దానికి వశిష్ఠుడు కోపించి రాజుని నరమాంస భక్షుడు కమ్మని శపించాడు. కానీ జరిగిన దాంట్లో రాజు యొక్క తప్పిదం లేదని గ్రహించి శాపం యొక్క అవధిని 12 సంవత్సరాలకు కట్టడి చేశాడు వశిష్ఠుడు. కానీ ఆ వశిష్ఠుడు పెట్టినటువంటి శాపానికి కుపితుడైనటువంటి రాజు తిరిగి గురువును శపించడానికి ఉద్యుక్తుడై శాప జలాన్ని అందుకున్నాడు. అప్పుడు భార్య అయినటువంటి మదయంతి వారించింది. రాజు నిగ్రహించుకున్నాడు. ఆ జలాన్ని తన యొక్క పాదాల మీద చల్లుకున్నాడు. తక్షణం అతడి యొక్క పాదాలు నల్లగా అయినాయి. అప్పటి నుండి ఆ మిత్రసహ మహారాజు కల్మాషపాదుడు అనేటువంటి పేరుతోటి విఖ్యాతుడైనాడు. రాముడి యొక్క పూర్వీకుడైన కల్మాషపాదుడు. గురువైనటువంటి వశిష్ఠ మహర్షి శాపాన్ని అనుసరించి ఆ రాజు రాక్షసుడి రూపాన్ని ధరించి అడవిలో జంతువులని, నరులని చంపి భక్షిస్తూ తిరుగుతూ ఒక రోజున నూతన వధూవరులైనటువంటి 2 ముని దంపతులను చూశాడు. చూచి యవ్వనంలో ఉన్నటువంటి మునికుమారుని పట్టుకున్నాడు రాక్షసుడు. భార్యాభర్తల్లో భర్తను పట్టుకున్నాడు. అతని భార్య ఎంత బతిమలాడినా కూడా కొంచెం కూడా కరుణ చూపించలా. ఆ మునికుమారుడు యొక్క ఎముకలు మాత్రం మిగిలిచాడు. తక్కినటువంటి మాంసం అంతా తినేశాడు ఆ రాక్షస రూపంలో ఉన్నటువంటి ఈ కల్మాషపాదుడు. ఆ బ్రాహ్మణ స్త్రీ భర్త యొక్క అస్థికలన్నీ పేర్చి చితిని ఏర్పాటు చేసుకుని అందులో అగ్ని ప్రవేశం చేయబోతూ ఒక మాట అన్నది, ఈనాటి నుండి నువ్వు ఏ స్త్రీతో సంగమించినా వెంటనే నీకు మృత్యువు సంప్రాప్తిస్తుంది. నాకు భర్త సుఖం లేకుండా చేసినటువంటి నీ కర్మకి ప్రతికర్మ రూపంగా లభించే ఫలాన్ని నువ్వు అనుభవించక తప్పదు. ఇది నా శాపం అన్నదామె. అని ఈ విధంగా శాపం పెట్టి ఆ పతివ్రత అగ్నిప్రవేశం చేసింది. రాజుగారు తన యొక్క శాపావధి పర్యంతం రాక్షస రూపంలో సంచరించి, అంటే 12 ఏళ్ళు. ఆ తరువాత తన నిజరూపాన్ని పొంది రాజధానికి వచ్చాడు. సంతానం లేనటువంటి రాజు ఈ బ్రాహ్మణ యువతి యొక్క శాపానికి భయపడి రాజ్యం ఉన్నా కూడా రాజ్య సుఖాలను అనుభవించలేక వైరాగ్యాన్ని ఆశ్రయించి ఇంకా అడవులకు వెళ్ళిపోయాడు. అతని వెనకనే బ్రహ్మహత్యా దోషం భయపెడుతూ మహాదుఃఖాన్ని కలిగిస్తూ సంచరిస్తూ వచ్చింది. ఆ దోష నివారణ కోసం రాజు అనేక జపాలు, వ్రతాలు, యజ్ఞాలు చేయించాడు. కానీ అవన్నీ నిష్ఫలమైపోయింది. ఒక రోజున మిథిలానగర ప్రాంతంలో సంచరిస్తూ ఉండగా మహాత్ముడైనటువంటి గౌతమ మహర్షి యొక్క దర్శనమైంది. ఆయన ముందు తన దుఃఖాన్ని వెళ్ళబుచ్చాడు.
రాజుగారు. అప్పుడు ఆ గౌతమ మహర్షి కల్మాషపాదుడి యొక్క దుస్థితికి బాధపడి గోకర్ణ క్షేత్ర మాహాత్యాన్ని, మహాబలేశ్వర మహిమని విపులంగా చెప్పి వెంటనే అక్కడికి వెళ్ళి శరణాగతిని పొందమన్నాడు. మహర్షి యొక్క మాట చొప్పున ఈ కల్మాషపాద మహారాజు అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఉన్నటువంటి పుణ్యతీర్థాల్లో స్నానం చేశాడు. నియమనిష్టలతోటి విధి విధానంగా మహాబలేశ్వరుణ్ణి పూజ చేసి బ్రహ్మహత్యా దోషంతో పాటుగా సకలమైనటువంటి పాపాల నుండి విముక్తుడై మరణానంతరం శివసాయుధ్యాన్ని పొందాడు. ఓ మహర్షులారా, గోకర్ణ క్షేత్రంలో మహాపవిత్రమైనటువంటి చంద్రభాలేశ్వర లింగం ఉన్నది. దానిని కైలాసం నుండి రావణాసురుడు తెచ్చాడు. నైమిషారణ్య క్షేత్రంలో ఋషీశ్వర లింగం మహామహిమాన్వితమైంది. దేవప్రయాగలో లలితేశ్వరుడు, నయపాల నగరంలో పశుపతీశ్వర లింగం కూడా ఉంది. ఆ పశుపతీశ్వర లింగం తల ఆకారాన్ని పోలి ఉంటుంది. దానికి దగ్గరలో ముక్తినాథేశ్వర లింగం ఉంది. ఇవన్నీ కూడా పరమ పవిత్రమైనటువంటి లింగాలే. ఇక హాటకేశ్వరుడి యొక్క ఆవిర్భావం. సూతుడు అంటున్నాడు, ఓ తపోధనులారా, శివుడు లింగ రూపంలో, పార్వతీదేవి బాణ రూపంలో ఆవిర్భవించినటువంటి కథని మా గురువుగారైనటువంటి వ్యాస భగవానుడి యొక్క ముఖతక విన్నాను. అది మీకు చెబుతాను, వినండి. ఈ గాథ శ్వేతవరాహ కల్పంలోనిది కాదు. దానికి ముందు పూర్తయినటువంటి కల్పంలోది. ఈ కాలం అనంతం కదా, కథాభేదాలను కల్పభేదాలుగా అన్వయించుకోవాలి. గతించినటువంటి కల్పంలో జరిగినటువంటి శివుడి యొక్క దారుకావన విహారగాథను చెబుతున్నాను, వినండి. హిమవత్పర్వత ప్రాంతంలో దారుకావనం అనేది చాలా గొప్పది, మహామహిమాన్వితమైంది. అది అక్కడ గాలిని పీల్చి జలపానం కనుక చేస్తే చాలు, ప్రాణులకి ఆకలి దప్పిక రెండూ ఉండవు. అక్కడ మనస్సు నిర్మలంగా ఉండి యోగం తొందరగా సిద్ధిస్తుంది. జరామరణాలు రెండు కూడా దరిచేరవు. అనారోగ్యం అనేది ఉండదు. క్షణంలో సమాధి స్థితి లభిస్తుంది. అక్కడ అనేక మంది శివభక్తులైనటువంటి మునులు, సుబల, మార్కండేయ, శునక, మౌంజాయన, మాండవ్య, బక, దాల్భ్య, రైభ్యక, భల్లకి, జతుకర్ణ, కుత్స, అగస్త్య, అత్రి, భార్గవ గోత్రాలలో పుట్టినటువంటి వాళ్ళు భార్యలతో కూడి సుఖంగా తమ తమ అనుష్ఠానాలని నెరవేర్చుకుంటూ ఆశ్రమ జీవితాలని నడుపుకుంటున్నారు. పరమేశ్వరుడి యొక్క పద సమారాధనని ఎన్నడూ విడవనటువంటి శివభక్తులు వాళ్ళు. మునులు శివభక్తిని, మునిపత్నులు పాతివ్రత్యాన్ని పరీక్షించాలి అనుకొని పరమేశ్వరుడు ఒకనాడు ఆయన దిగంబరుడై విరూపి అయి సాక్షాత్కరించి హస్తంతో లింగాన్ని ధరించి కొన్ని దివ్య లీలలను ప్రదర్శించాడు. సర్వజ్ఞ శేఖరుడు, మహాతేజస్వి, దిగంబరుడు అయినటువంటి ఆ పరమాత్మ కేవలం పరీక్షార్థం ప్రకటించినటువంటి ఈ నర్తన విలాసానికి మునిపత్నులు సమ్మోహితులై విస్మితులైపోయారు. ఆ సమయంలో అక్కడ ఉండి పరమేశ్వరుడి యొక్క లీలా విలాసాన్ని ప్రత్యక్షంగా గమనించినటువంటి జ్ఞానస్వరూపుడైనటువంటి నందికేశ్వరుడు భూలోకంలోని మనుష్యులకి పరమ ప్రయోజనాన్ని చేకూర్చాలి అనుకున్నాడు. వెంటనే ఆయన లోక కళ్యాణ వాంఛా తత్పరుడై ఆ లీలలను క్రోడీకరించి సంగ్రహంగా నాట్యశాస్త్రాన్ని, కామశాస్త్రాన్ని రచించాడు. ఆ నందీశ్వరుడు నుండి వరుసగా బ్రహ్మ, వాసుకి, నారద, వ్యాస, ఆంజనేయులు నాట్యశాస్త్ర ప్రవర్తకులైన భగవాన్ నంది నుండి శ్వేతకేతువు, బాభ్రవ్యుడు, చారాయణుడు, సువర్ణనాభుడు, ఘోటకముఖుడు,
గోనర్ధీయుడు, దత్తకుడు, గోణికాపుత్రుడు, కుచుమారుడు, వాత్స్యాయనుడు వీళ్ళంతా కూడా కామశాస్త్రాన్ని ప్రవర్తింపజేసిన వాళ్ళు. ఇంతలో అగ్నికార్యానికి, గృహావసరాలకు తగినటువంటి సామాగ్రిని తెచ్చుకోవడానికి అడవికి వెళ్ళినటువంటి ఋషులు తిరిగి వచ్చారు. ఇక్కడ అవధూత రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి చూశారు. పరబ్రహ్మానుసంధానం లబ్ధి చేకూరినటువంటి యోగులలాగా వాళ్ళందరూ కూడా పారవశ్యంలో మునిగిపోయి ఉన్నటువంటి తమ యొక్క పత్తులను చూచి అద్భుత రసంలో మునిగిపోయారు. శివమాయా మోహితులైనటువంటి ఆ ఋషులు అవధూత రూపంలో ఉన్నటువంటి శివుణ్ణి నీవెవరు అని అనేక సార్లు ప్రశ్నించినా కూడా ఆయన నుండి సమాధానం రాకపోయేసరికి వాళ్ళందరికీ కోపం వచ్చి శపించారు. ఓ దిగంబర అవధూత, నీ ప్రవర్తన సనాతనమైనటువంటి వేదధర్మానికి విరుద్ధంగా ఉంది. లింగం ఉన్న పురుషుడు సిగ్గుపడి బట్టచేత దాన్ని ఆచ్ఛాదించుకుంటాడు. కానీ లజ్జా విహీనుడవై వస్త్రపరిత్యాగం చేసినటువంటి నీకు లింగంతో పనేంటి? నీ లింగం తక్షణమే తెగి నేల మీద పడుగాక అని శాపం పెట్టారు. ఋషుల వాక్కు అమోఘం కాబట్టి మరుక్షణంలో లింగం భూమి మీద పడిపోయింది. అగ్ని సదృశ్యమైనటువంటి ఆ లింగం 3 లోకాలలో సంచరిస్తూ దహించడం మొదలుపెట్టింది. ఊహించినటువంటి వైపరీత్యానికి దుఃఖితులైనటువంటి ఋషులు, దేవతలు బ్రహ్మదేవుణ్ణి శరణు వేడుకున్నారు. వెంటనే బ్రహ్మ ఈ విధంగా కర్తవ్య బోధ చేశాడు. ఓ ఋషులారా, పరమశివుడి యొక్క తత్వాన్ని తెలుసుకోలేక ఆయన విషయంలో మీరు అపచారం చేశారు. సర్వసృష్టికి కారణభూతమైనటువంటి ఆ మహా తేజోలింగాన్ని గిరిజాదేవి తప్ప మరెవరూ స్థిరంగా ధరించలేరు. వెంటనే మీరు ఆమెను ప్రార్థించండి. ఆమె పానవట్ట రూపాన్ని ధరిస్తే, పానవట్టమే యోని రూపం, ఆ లింగం దానయందు శాంతించి స్థిరమవుతుంది. అప్పుడు లోకాలకి శాంతి కలుగుతుంది. శతరుద్రియ మంత్రాలను పఠిస్తూ వేదోక్త విధానంగా పూజించి పానవట్టం మీద లింగాన్ని ఉంచి అభిషేకం చేయండి. అప్పుడు అది స్థిరంగా ఉంటుంది అని బ్రహ్మ చెప్పాడు. వెంటనే బ్రహ్మగారు చెప్పినట్టుగా ఋషులు పార్వతీ పరమేశ్వరుని ప్రార్థించారు. జగన్మాత అయినటువంటి పార్వతి పానవట్ట రూపంలో లేదా పీఠం రూపంలో ఆవిర్భవించి ఆ తేజోలింగాన్ని ధరించింది. దానికి హాటకేశ్వరుడని, శివాశివులని పేరు ప్రఖ్యాతమైంది. ఆ లింగాన్ని పూజించిన వాళ్ళు ఇహలోకంలో సర్వసమృద్ధిగా నానా సుఖాలను అనుభవించి పరలోకంలో మోక్షాన్ని పొందుతారు. ఆ తర్వాత వటుకోత్పత్తి అంటే శివాలయాలలో తంబళ జాతి, తంబళ వాళ్ళంటే శివార్చకులు, వాళ్ళు ఎలా ఉత్పత్తి అయినారు అనే కథ చెబుతున్నాడు మనకి సూతుడు. శౌనకాది మహర్షులారా, పూర్వం అంధకాసురుడు అనేటువంటి రాక్షసుడు సముద్రంలో లోతైనటువంటి ఒక స్థానంలో ఒక పెద్ద బిలాన్ని ఏర్పాటు చేసుకుని అక్కడ నివాసం ఉంటూ అప్పుడప్పుడు బయటకు వచ్చి ప్రజలందరినీ పీడిస్తుండేవాడు. దేవతల యొక్క ప్రార్థన మీద రాక్షసుడు బయటకు వెళ్ళగా చూసి శివుడు ఆ బిలంలో ప్రవేశించి వాడు మళ్ళీ తిరిగి రాగానే శూలంతో ఒక్క పోటు పొడిచి చంపాడు. వాడి యొక్క కోరిక మీద అక్కడే శివుడు అంధకేశ్వర నామంతో ఇప్పటికీ ఉన్నాడు. ఆ లింగాన్ని 6 నెలలు గనక పూజిస్తే నిస్సందేహంగా కోరికలు నెరవేరుతాయి. ఓ మునులారా, ఈ సందర్భంలో వటుకోత్పత్తి గాథనం అంటే శివాలయాల్లో అర్చకులుగా ఉంటూ పొట్ట పోషించుకునే తంబళ జాతి వ్యవస్థ యొక్క పుట్టుకను చెబుతాను వినండి. ఏ బ్రాహ్మణుడైతే శివార్చనను జీవనోపాధిగా చేసుకుని బతుకుతాడో వాడికి దేవలకుడు అనేటువంటి పేరుంది. వాడికి వైదిక కర్మలలో అధికారం లేదు.
అటువంటి వాని కర్తవ్యాన్ని, సంఘంలో వాడి స్థానాన్ని గురించి చెబుతున్నాను వినండి. వాళ్ళకి తంబళి జాతి వారని, శివార్చకులని లోకంలో నామాంతరాలు ఉన్నాయి. పూర్వకాలంలో ధర్మాత్ముడు, వేదపారంగతుడు, శివభక్తి రతుడు అయినటువంటి దధీచి అనేటువంటి ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయనకి సుదర్శనుడు అనే కొడుకున్నాడు. ఆయన భార్య పేరు దుకుల. ఆమె దుష్టకుల సంజాత. ఆమె యందు ఆయనకి 4 కొడుకులు పుట్టారు. సుదర్శనుడికి భార్య అంటే వల్లమాలని ప్రేమ. క్షణం కూడా ఆమెను విడిచిపెట్టి ఉండలేకపోయేవాడు. ఒక రోజున తండ్రి అయినటువంటి దధీచి, ఇంద్రుడికి వెన్నెముక ఇచ్చిన దధీచి కాదండి, ఈ దధీచి గ్రామాంతరం వెడుతూ కొడుకుతోటి శివారాధన మానుకోవద్దని చెప్పి వెళ్ళాడు. తిరిగి రావడం ఆలస్యమైంది. బంధువుల యొక్క కోరిక మీద కొంతకాలం అక్కడే ఉండిపోయాడు. ఇంతలో ఒకరోజు శివరాత్రి పర్వదినం వచ్చింది. ఆ రోజున సుదర్శనుడు ఉపవాసం చేసి, శివపూజ చేసి, గుడిని విడిచి ఇంటికి వెళ్ళాడు. అతి కాముకుడైనటువంటి కారణంగా ఈ సుదర్శనుడు ఆ రోజు మహాపర్వదినం అనేటువంటి జ్ఞానం కొంచెం కూడా లేకుండా భార్యను కలిసి స్నానం కూడా చేయకుండా మళ్లీ దేవాలయంలోకి ప్రవేశించి లింగోద్భవ కాలం వరకు పూజాధికాలు, అభిషేకాలు నిర్వర్తించాడు. దానికి శివుడు ఆగ్రహించాడు. ఆ రాత్రి కలలో కనపడ్డాడు. నీకు నన్ను స్పృశించే అధికారం లేదు, జడులాగా ప్రవర్తించావు కాబట్టి నువ్వు జడు అయిపోతావు అని శపించాడు. ఇంతలో కొద్ది రోజులకు దధీచి గ్రామాంతం నుండి వచ్చి సుదర్శనుడి ద్వారా జరిగింది తెలుసుకుని చాలా దుఃఖపడ్డాడు. విఘ్నుడు, శివతత్వాన్ని బాగా తెలిసినవాడు కాబట్టి ఆ దధీచి పుత్రసుఖాన్ని కోరి చండీ పూజా విధానాన్ని అనుసరించి కొడుకుతో కలిసి పార్వతీదేవిని పూజించాడు. వాళ్ళిద్దరి భక్తికి, నిష్టకి ప్రసన్నురాలైనటువంటి ఆ పార్వతీమాత సుదర్శనుణ్ణి తన పుత్రుడిగా స్వీకరించింది. అర్ధనారీశ్వరుడైన శంకరుడు కూడా ప్రసన్నమైనాడు. జగన్మాత అయినటువంటి పార్వతీదేవి సుదర్శనుని తన ఒడిలో కూర్చోబెట్టుకుని 3 పేటలతో మరియు ఒక ముడితో ఉన్నటువంటి యజ్ఞోపవీతాన్ని వాని యొక్క ఎడం భుజం మీద వేసి 16 అక్షరాలు కలిగినటువంటి శివగాయత్రిని ఉపదేశం చేసింది అమ్మవారు. అప్పుడు ఆ సుదర్శనుడు శ్రీకారంతో కూడినటువంటి ఓం నమ శివాయ మంత్రాన్ని 16 పర్యాయాలు జపించి శాస్త్రోక్త విధి విధానంగా పార్వతీ పరమేశ్వరులను పూజించాడు. అప్పుడు ఆది దంపతులు వాడి యొక్క పూజకి సంతోషపడి వరాలిచ్చారు. ఓ సుదర్శన, ఈనాటి నుండి నీవు, నీ సంతానం శివపూజార్చన నిమగ్న మానసులై దానినే జీవనోపాధిగా చేసుకుని జీవించండి. అందులో మీకు ఏ దోషం అంటదు. మా ఇద్దరికూ చేసే పూజలన్నింటిలో నీవే ప్రధానుడివి. భక్తులు మాకు సమర్పించే నూనె, నెయ్యి ఇత్యాది పూజా ద్రవ్యాలను నీవు గ్రహించవచ్చు. ప్రాజాపత్య వ్రత సందర్భంలో నీవు ఒక్కడవు మాత్రమే అక్కడ ఉండదగినటువంటి వాడివి. అప్పుడు మాత్రమే ఆ పూజ సఫలం అవుతుంది, లేకపోతే ఆ పూజ వ్యర్థమే. రోజు స్నానం చేసి భస్మాన్ని ధరించి తిలకధారణ చేసి శివగాయత్రిని జపించి శివపూజకు ఉపక్రమించు. శుభ అశుభ కర్మలన్నిటి యందు నీకు స్థానం ఉంటుంది. ముందు నిన్ను పూజించకుండా శివపూజ చేయకూడదు. అలా గనక చేస్తే అది వ్యర్థం అవుతుంది. ఇలా వరాలిచ్చి ఆ ఉమామహేశ్వరులు సుదర్శనుడిని 4 పుత్రులను వటువులుగా అంటే శివుడికి ప్రతీకలుగా 4 దిక్కుల్లో కూర్చోబెట్టి అభిషేకించి ఆకల్పాంతం వర్ధలమని ఆశీర్వదించారు. ఆ దధీచి యొక్క 4 కొడుకులు ఆ విధంగా పరమ వైభవాన్ని పొందారు శివుడి యొక్క అనుగ్రహం వల్ల. వాళ్ళు పార్వతీ పరమేశ్వరుల చేత స్థాపింపబడ్డారు కాబట్టి వటువులని, తపస్సే ప్రధానంగా గల బ్రాహ్మణ ధర్మం నుండి జారిపోయారు కాబట్టి తపోధములు అని పిలువబడుతున్నారు.
ఆ వటుకులు ఎప్పుడైనా ఎక్కడైనా శ్రేష్ఠులే. శివ పూజ అనంతరం మీ పూజ పూర్ణమగుగాక అని శివార్చకుడు అంటేనే ఆ పూజ సఫలమవుతుంది. కాబట్టి ఆ శివ పూజ చేసే అర్చకుడికి అంత గొప్ప వరమిచ్చాడు ఈశ్వరుడు. ఇక ద్వాదశ జ్యోతిర్లింగ ప్రాదుర్భావ చరిత్ర. మొట్టమొదట సోమనాథేశ్వర జ్యోతిర్లింగం యొక్క ప్రాదుర్భావాన్ని చెప్పుకుందాం. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ప్రక్కనున్న గంటను మ్రోగించండి.